అందరికీ ప్రైజ్లాడండి. దేవుని వాక్యంలో 1 కొరింథీయులు 7వ అధ్యాయం 24వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా రాయబడింది. ఏ స్థితిలో నీవు పిలువబడితేనో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని, ఏ స్థితిలో దేవుడు నిన్ను నన్ను పిలిచినాడు. 1 కొరింథీయులు 1:19వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా మరి ఆయన తన సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగినవాడు. కాబట్టి సహోదరుడా, మనం దేవుని స్తుతించాలంటే ఆయన స్థితి ఎటువంటిది? ఆయన యెషయా గ్రంథం 57:15 వచనంలో ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసం దేవుడు ఇలాగూ సెలవిచ్చినాడు. పరిశుద్ధమైన స్థలములలో నేను నివసించువాడు, ఆయనను విరిగిన నగిన హృదయంలో నేను నివాసం చేయదును. కాబట్టి సహోదర అటువంటి దేవుడు మనలో నివాసం చేయాలని కోరుతున్నాడు. అందుకొరకే మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటే 28-29లో ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేదును. నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడు, నా ఎద్దుకు వచ్చి నేర్చుకునుడు అని సెలవిచ్చినాడు. అంత మాత్రం కాక మరి 1 కొరింథీయులు 1:28-29లో ఏమని రాయబడింది? మనం ఒకప్పుడు నీచులం, బలహీనులం, తృణీకరింపబడిన వారు, అటువంటి నిన్ను నన్ను తన ప్రియ కుమారుని యొక్క సహవాసానికి నిన్ను నన్ను పిలుచుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా ఆదికాండం 6వ అధ్యాయం 11-12 వచ్చినప్పుడు చూస్తే మనం నిష్ప్రయోజనం. ఒకప్పుడు మనము మరి నిష్ప్రయోజనం, మరి ఎలాంటి ప్రయోజనం లేదు మనతో. తీతు రాసిన పత్రికలో రాయబడింది ఏమని? మత్తయి సువార్తలో రాయబడింది. దాని తర్వాత మరి దేవుడు దీర్ఘశాంతుడు. తర్వాత యెర్మయా 5:3లో రాతి వంటి స్వభావం కలిగిన వారము. అయితే ఇంకా దేవుని వాక్యంలో రాయబడింది మరి ఏమని రాయబడింది? హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు, దాన్ని గ్రహింపగలవాడేవాడు. యెర్మయా గ్రంథం 17:9 రాయబడింది. మార్కు సువార్తలో 7:21లో హృదయము కఠినమైనది. ఆమోసులో కూడా రాయబడింది ఏమనేది? 3:9లో మరి మనము అమ్మబడిన వారు. ఇంకా యెర్మయా 29లో రాయబడింది హానికరమైనవి మన తలంపులు, మన క్రియలు. కాబట్టి అటువంటి నిన్ను నన్ను దేవుడు ఏం చేసినాడు? మరి ప్రయోజనకరంగా చేసినాడు. తన సహవాసం